వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష హోదా ఓడగొట్టకుంటే తన పేరు మార్చుకుంటారని శపథం చేశారు. పార్టీ మారి బీఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజాపాలన ఎందుకు పోవాలో, పాపాల భైరవుడు ఎందుకు రావాలో చెప్పాలన్నారు. చరిత్ర పునరావృతం చేసి కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాటారం మండలం నస్తూరుపల్లి ప్రజాపాలనలో రైతు ఉత్సవాల పేరుతో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. 203 కోట్లతో ఆరెంద, దామెరకుంట గ్రామాల మధ్య మానేరు నదిపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పార్టీ మారి బీఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాపాలన ఎందుకు పోవాలో, పాపాల భైరవుడు మళ్లీ అధికారంలోకి ఎందుకు రావాలో జీవన్ రెడ్డి చెప్పాలన్నారు. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు, రుణమాఫీ చేసినందుకు ప్రజాప్రభుత్వం పోవాలా అని ప్రశ్నించారు. లక్షల మంది కార్యకర్తలు కాంగ్రెస్ జెండా మోస్తే ఈ ప్రభుత్వం వచ్చిందన్నారు. ఏడాది పాటు పదవి లేకపోతే కార్యకర్తల గుండెల మీద తన్ని శత్రువు పంచన చేరారని దుయ్యబట్టారు. ఒక ఆయన అంటున్నాడు, ఇంతకాలం శ్రీధర్ బాబు గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు అనేవాళ్ళు ఆయన పెద్ద మనిషి అని. ఇక ఆయన పెద్ద ఆయననో కాదో నాకైతే తెలియదు, కానీ ఆయన అంటున్నది ఏందయ్యా అంటే ప్రజాపాలన పోవాలి, పాపాల భైరవుడు రావాలంట. నేను అడుగుతున్న మా మిత్రులను, ప్రజాపాలన ఎందుకు పోవాలి, ఫామ్ హౌస్ల పండుకున్న పాపాల భైరవుడు ఎందుకు అధికారంలోకి రావాలి అని నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. ప్రజాపాలన ఆ పెద్ద ఆయననో, వాళ్ళ తాతనో, వాళ్ళ ముత్తాతలో తెస్తే రాలేదు. ఈ ప్రజాపాలన వచ్చింది లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు త్యాగం చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా మువ్వన్నెల జెండాను మోస్తే ఈనాడు ప్రజాపాలన వచ్చింది. నీ నెత్తి మీద దరిద్రం ఉండి నువ్వు జగిత్యాలలో ఓడిపోతే, ప్రజలు తిరస్కరిస్తే, నీకు మంత్రి పదవి ఇవ్వకపోతే ప్రజాపాలన. అలాంటి నాయకుని కూడా జగిత్యాల ప్రజలు 14 సార్లు బీమాఫీ ఇస్తే, ఎన్నో సార్లు ఓడిపోయినా వదలకుంటేనే ఆయన వెనకాల నిలబడి, ఆయన అండగా నిలబడి ఆయన భుజాల మీద మోస్తే, ఒక్క ఏడాది పదవి లేకపోతే మీ గుండెల మీద దాన్ని మిమ్మల్ని మోసం చేసి పారిపోతాడా అని నేను అడుగుతున్న మిత్రులారా, ఇది న్యాయమా? గత ప్రభుత్వం కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్లను గోదావరిలో పోసి వృధా చేసిందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం పేరిట చేసిన దోపిడీకి కేసీఆర్ కు ఏ శిక్ష వేసినా తప్పులేదన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్లీ అధికారంలోకొచ్చేది కాంగ్రెసే అని ధీమా వ్యక్తం చేశారు. 2029లో నువ్వో నేనో తేల్చుకుందామని కేసీఆర్ కు సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే తన పేరు మార్చుకుంటారని శపథం చేశారు. 1,00,000 కోట్లు, 1,00,000 అంటే 1,00,000. ఈ రోజు కాళేశ్వరం మొత్తం చూసి వచ్చిన కడుపు మండుతుంది. నిజంగానే ఈ చట్టాలు ఇవి లేకపోతే ఆటవిక రాజ్యమే అయితే అడవిలో చెట్టుకు ఊరేసిన తప్పు లేదు. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో మంట కలిపినందుకు పేరు మారుస్తవి, ఊరు మారుస్తవి, అంచనాలు మారుస్తవి, 1,00,000 కోట్లు దిగమింగుతవి. కాళేశ్వరం అని కడితే 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. దీనికి చెట్టుకు ఉరేసిన పాపం లేని తప్పులు చేస్తే అయినా ప్రజాస్వామ్యాన్ని నమ్మే మేము ఈరోజు సిబిఐ విచారణకి ఇచ్చినాం తప్ప చెట్టు గట్టేసి కొట్టలేరు. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన చూసుకుందాం. కేసీఆర్ నువ్వో నేను, వచ్చే ఎన్నికల్లో నువ్వో నేనా? కడుపు నిండా విషమే. విషమున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్.